కన్నడ రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం టాక్సిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే టాక్సిక్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరొక మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రామాయణ. ఈ చిత్రంలో యష్ రావణాసురుడి పాత్రలో కనిపిస్తూ ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే రామాయణ సినిమా బడ్జెట్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు అనే వార్త ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. సాధారణంగా భారతీయ సినిమాలకు 100 కోట్లలో బడ్జెట్ ఉండడం చూశాం. కానీ ఏకంగా 4,000 కోట్లు అనగానే అందరిలోనూ రకరకాల అనుమానాలు, ఆశ్చర్యం వ్యక్తమయ్యాయి. ఈ భారీ బడ్జెట్ ప్రచారంపై అసలు నిజాలను స్పష్టం చేస్తూ రాకింగ్ స్టార్ యష్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ బడ్జెట్ చర్చకు దారితీశాయి. అయితే దానిపై క్లారిటీ ఇస్తూ యష్ అసలు విషయాన్ని వెల్లడించారు. 4,000 కోట్ల బడ్జెట్ అనేది కేవలం ఒక్క సినిమాకు సంబంధించింది కాదు అని ఆయన స్పష్టం చేశారు. రామాయణ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ 4,000 కోట్ల అంచనా అనేది ఈ 2 భాగాలకు కలిపి పెడుతున్న ఖర్చు. ఈ సినిమాను హాలీవుడ్ అత్యున్నత ప్రమాణాలకు తగ్గట్లుగా విఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. కేవలం చిత్రీకరణ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే గ్లోబల్ ప్రమోషన్స్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ మరియు ఇతర సాంకేతిక వ్యయాలన్నీ కలిపి ఈ స్థాయిలో ఖర్చు అవుతోందని వివరించారు. ఒక హాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను ఏ రీతిన ప్లాన్ చేస్తారో అదే తరహాలోనే రామాయణ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి మేకర్స్ ఖర్చు చేస్తున్నారని, అదే నమిత్ మల్హోత్రా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని యష్ స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ పై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఈ విజువల్ వండర్ మూవీ విడుదల తేదీ కూడా ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక రామాయణ చిత్రం ఈ ఏడాది నవంబర్ 8న ఇండియా వ్యాప్తంగా అత్యంత గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ తారాగణంతో అత్యంత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.